2019 నుంచి 2024 దాకా అనేక విషయాలలో దూకుడుగా వ్యవహరించిన వైసీపీ అపరిమితమైన అధికారం దాఖలు పడేసరికి తమకు తిరుగులేదని అనుకున్న వైసీపీ సొంత పార్టీ క్యాడర్నే పూర్తిగా పక్కకు పెట్టేసిన వైసీపీ ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్లను నియమించడం, సచివాలయం నుంచి పాలనతో పార్టీ క్యాడర్కి ఎక్కడా ప్రాధాన్యత లేకుండా పోయింది. తలను పట్టించుకొని పార్టీని తాము ఎందుకు పట్టించుకోవాలని క్యాడర్ కూడా ఫిక్స్. ఇక ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ అన్నది లేనట్లే అని జగన్ మాటలను బట్టి అర్థం. వాలంటీర్లు అన్న కాన్సెప్ట్ని పరిచయం చేసిందే వైసీపీ. వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పి వారి విషయం పక్కకు పెట్టేసిన కూటమి. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ అన్నది ఇక ఎవరూ చూడకపోవచ్చు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తాజాగా పోలవరం జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలైతే ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించాయి. అదే సమయంలో వైసీపీ క్యాడర్లో జోష్ని నింపాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని, అప్పుడు అగ్రతాంబూలం తొలి ప్రాధాన్యత కార్యకర్తలకే ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. వైసీపీ 2.0 అన్నది మామూలుగా ఉండదని కూడా గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. ఓటమి నుంచి జగన్ నేర్చుకుంటున్నారా? జనం ముందుకు జగన్ బ్లూ ప్రింట్. ఏపీని తమకు 5 ఏళ్ల పాటు అప్పగిస్తే ఏమేం చేస్తామో అన్న దానిపై వైసీపీ కసరత్తు. ఇక స్టోరీలోకి వెళ్తే, వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తాజాగా పోలవరం జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలైతే ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఒక విధంగా ఏ నాయకుడైనా ఓటమి నుంచే పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అవే రేపటి విజయానికి బాటలు వేస్తాయి. వైసీపీ అయితే 2019 నుంచి 2024 దాకా అనేక విషయాలలో దూకుడుగా వ్యవహరించింది. అపరిమితమైన అధికారం దాఖలు పడేసరికి తమకు తిరుగులేదని అనుకుంది. ఈ క్రమంలో సొంత పార్టీ క్యాడర్నే పూర్తిగా పక్కకు పెట్టేసింది. అన్నింటికీ వాలంటీర్లు అనుకుంది. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించడం, సచివాలయం నుంచి పాలనతో పార్టీ క్యాడర్కి ఎక్కడా ప్రాధాన్యత అన్నది లేకుండా పోయింది. దానివల్ల ఫలితాలు 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి. తమను పట్టించుకొని పార్టీని తామెందుకు పట్టించుకోవాలని క్యాడర్ కూడా ఫిక్స్ అయ్యి సైలెంట్ అయింది. దాంతోనే దారుణమైన ఓటమి వైసీపీకి దక్కింది. ఇక వాలంటీర్ల వ్యవస్థ అన్నది లేనట్లే అని జగన్ మాటలను బట్టి తెలిసిపోయింది. వాలంటీర్లు అన్న కాన్సెప్ట్ని పరిచయం చేసిందే వైసీపీ. వారు ఉంటే చాలు, వేరే రాజకీయ వ్యవస్థ అవసరమే లేదు అని కూడా అనుకుంది. కానీ మొత్తం రివర్స్ అయింది. ఈ విషయం పక్కాగా వైసీపీకి అర్థమైంది అని అంటున్నారు. మరోవైపు చూస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పిన కూటమి కూడా వారి విషయం పక్కకు పెట్టేసింది. దాంతో ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ అన్నది ఇక ఎవరూ చూడకపోవచ్చు అని అంటున్నారు. ఇక క్యాడర్ విషయంలో జగన్ కరెక్ట్గానే ఆలోచించారని అంతా అంటున్నారు. అంతవరకు ఓకేగా ఉన్న మిగిలిన విషయాలలో కూడా వైసీపీ అధినాయకత్వం ఆలోచనలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఏపీకి అభివృద్ధి కావాలి. ఈ విషయంలో వైసీపీ తాను 5 ఏళ్లలో చేసింది ఒకే ఎత్తు అయితే, 2029 ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. అది ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ఆల్టర్నేషనల్ మోడల్గా ఉండాల్సి ఉంది. అలాగే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ, ఏపీలో పారిశ్రామిక రంగ, సేవా రంగం, ఏఐ ఇలా కీలక రంగాల్లో వైసీపీ ఆలోచనలు ఏంటన్నది తెలియాల్సి ఉంది అని అంటున్నారు. మొత్తంగా వైసీపీ ఏపీని తమకు 5 ఏళ్ల పాటు అప్పగిస్తే దానిని ఏ విధంగా తీర్చిదిద్దుతాము అన్నది ఒక బ్లూ ప్రింట్ని జనం ముందు ఉంచాల్సి ఉందని అంటున్నారు. మరి ఆ విషయంలో వైసీపీ ఏమైనా కసరత్తు ఇప్పటికే చేసిందా, లేక జనం ముందు సరైన సమయంలో పెడుతుందా అన్నది చూడాల్సి ఉంది.